ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రులను ఏపీ సీఎం కలుస్తున్నారు. పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఉదయం జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో కూడా సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. అమిత్ షా, గడ్కరీతోనూ భేటీ కాబోతున్నారు సీఎం చంద్రబాబు. అభివృద్ధికి సంబంధించి, ఇరిగేషన్కి సంబంధించి కేంద్రం పర్టికులర్గా పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా పూర్తి చేయడంలో మరి అందిస్తున్నటువంటి సాయంకి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల్లో ప్రజాభి సేకరణ జరగలేదు అని చెప్పి ఆ రోజు మరి 2011 సంవత్సరంలో స్టాప్ వర్క్ ఆర్డర్స్ ఏదైతే ఆ రోజు కేంద్రం ఇచ్చారో అది తాత్కాలికంగా ఎప్పటికప్పుడు పొడిగించుకుంటూ అంటే రేపు 2026 నవంబర్ వరకు ఆ యొక్క స్టాప్ వర్క్ ఆర్డర్ మీద స్టే ఇవ్వడం జరుగుతుంది. గోదావరి ట్రిబ్యునల్ని వేసుకుని తద్వారా ఆ యొక్క వాటాలను తీసుకోవాలని గతంలోనే మరి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కూడా అటు తెలంగాణ ఇటు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఆ నిర్ణయానికి అనుగుణంగా గోదావరి ట్రిబ్యునల్ను వెనువెంటనే నియమించి తద్వారా ఆ యొక్క ప్రాజెక్టుల వారీగా నీటి పంపకాలు గోదావరిపై చేయాలని చెప్పి కూడా కోరడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ పోలవరం, నల్లమల సాగర్కు సంబంధించినటువంటి ప్రతిపాదనలకు వెనువెంటనే మరి క్లియరెన్స్లు ఇచ్చేటువంటి విధంగా ఫైనాన్షియల్ కూడా ఇమీడియట్లీ మరి సాయం చేసేటువంటి విధంగా కూడా. ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఉదయం జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ అయిన తర్వాత నేరుగా పార్లమెంట్ కు రావడం జరిగింది. పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా రాబోతున్నటువంటి బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రానికి జరగాల్సినటువంటి కేటాయింపులు, అదేవిధంగా పోలవరం లాంటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా వాటిని త్వరితగతంగా విడుదల చేయడం, ఇలాంటి అన్ని అంశాలను కూడా మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత దాదాపు అరగంట పైగా ఈ సమావేశం కొనసాగిన తర్వాత పార్లమెంట్ లోనే ఉన్నటువంటి తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ కార్యాలయానికి చంద్రబాబు నాయుడు వచ్చాడు. అక్కడ ఎంపీలతో భేటీ అవుతున్నారు. ఇప్పుడు కేంద్ర కేబినెట్ సమావేశం కూడా ఉన్న సందర్భంలో ఇతర మంత్రులను కలిసేందుకు గాను వేచి చూస్తున్నారు. చూసిన తర్వాత రోడ్డు రవాణా శాఖ మంత్రి, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కూడా భేటీ అయ్యేందుకు అవకాశం ఉంది. ఆ తర్వాత హర్దీప్ పూరితో కూడా సమావేశం అయ్యేందుకు అవకాశం ఉంది. ఇతర సర్వానంద్ సోనోవాల్ తో కూడా భేటీ అవుతారు. అందరు కేంద్ర మంత్రులతో సమావేశం అయిన తర్వాత రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేకటువంటి అంశాలు, అదేవిధంగా ప్రాజెక్టుల విషయంలో కేంద్రం నుంచి సహాయాన్ని కోరుతున్నారు. రాష్ట్రానికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, అదేవిధంగా కేంద్రం నుంచి ఏ రకంగా ఆర్థిక తోడ్పాటును ఆశిస్తున్న అన్న అంశాన్ని కేంద్ర మంత్రులతో మాట్లాడి ఆ మేరకు కేంద్రం నుంచి అత్యధిక మొత్తంలో ఆర్థిక సహాయాన్ని పొందాలని ఆలోచిస్తున్నారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి, అదేవిధంగా పోలవరం లింక్ ప్రాజెక్టు నల్లమల సాగర్ ప్రాజెక్టును కూడా ఇటీవల ప్రతిపాదించడం జరిగింది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు వేసింది. దీనికి ఎలాంటి పరిమితులు ఇవ్వరాదని, కేవలం గతంలో పోలవరం ప్రాజెక్టు ఎలాంటి అనుమతులు ఇచ్చారో అంతవరకు మాత్రమే పరిమితం కావాలి. ఇతరత్ర అనుబంధ ప్రాజెక్టులకు కానీ ఇతరత్ర దానికి సంబంధించినటువంటి విస్తరణ ప్రాజెక్టులకు వేటికి కూడా అనుమతులు మంజూరు చేయరాదని కోరుతూ ఆ మేరకు ఆదేశాలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా జలశక్తి మంత్రితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ రకంగా అమిత్ షాతో కూడా భేటీ అవుతారు. అమిత్ షాతో మోంథా తుఫాను వల్ల జరిగిన నష్టానికి కేంద్రం నుంచి ఆర్థిక సాయం కావాలి. దీనికి సంబంధించి ఇప్పటికే నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ నివేదికను ఆధారం చేసుకుని త్వరితగతిన నిధులను మంజూరు చేసి విడుదల చేయాలని చెప్పి ముఖ్యమంత్రి కోరేందుకు అవకాశం ఉంది. రైట్ ప్రసాద్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.